నమస్తే, నేను సుజాత. వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. మంగళగిరి ప్రెస్ క్లబ్ లో ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో యునైటెడ్ ఫ్రంట్ కూటమి తరపున మంగళగిరి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా నవరంగ్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ జలీల్ అభ్యర్థత్వాన్ని బలపరుస్తూ ఫ్రంట్ కన్వీనర్ జేడి లక్ష్మీనారాయణ, కో కన్వీనర్ ఆల్ తెలుగు ప్రజా పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ కటికల శివభాగ్యరావు ఐఆర్ఎస్ విఆర్ఎస్, ప్రబుద్ధ రిపబ్లిక్ పార్టీ అధ్యక్షులు దాసరి చెన్నకేశవులు, ఇతర కూటమి అధ్యక్షులు ఏకగ్రీవ తీర్మానం తెలిపారు. ఇందులో భాగంగా బస్టాండ్ ఆవరణలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి కూటమి సభ్యులందరూ ర్యాలీగా వెళ్లి పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర ఉన్న భారత మాజీ ఉపరాష్ట్రపతి దళిత నాయకులు బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి అంజలి ఘటించారు. పార్టీ అధ్యక్షులు ఈ కార్యక్రమానికి మంగళగిరిలో రావడం జరిగింది. ముఖ్యంగా ఆల్ తెలుగు ప్రజా పార్టీ అధ్యక్షులు, తర్వాత ఏపీ యునైటెడ్ ఫ్రంట్ కో కన్వీనర్ శ్రీ భాగ్యరావు గారు, ఆ తర్వాత ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ అధ్యక్షులు శ్రీ దాసరి చెన్నకేశవులు గారు, ఆ తర్వాత రిపబ్లికన్ నవరంగ్ పార్టీ శ్రీ జలీల్ గారు, ఆ తర్వాత నీతి నిజాయి పార్టీ శ్రీ చిట్టిబాబు గారు, ఆ తర్వాత మిగతా ఇద్దరు సభ్యులు శ్రీ విజయ్ కుమార్ గారు మరియు శ్రీ యాదవ్ గారు త్వరలో మన నుంచి అందరూ వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో సమావేశం అవుతారు. ఈ సందర్భంగా ఈరోజు మంగళగిరిలో మీటింగ్ పెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఇంతకుముందు మా కన్వీనర్ కోఆర్డినేటర్ శ్రీ రఘు గారు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్లో ఉన్నన్ని రాజకీయ పోకడలు, రాజకీయాల్లో దిగజారిపోతున్న విలువలు ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో చూసే అవకాశం ఉంది. ఈ మధ్య ఏ విధంగా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారడాలు, అక్కడికి వెళ్ళి సీట్లు తీసుకోవడాలు, ఆ పార్టీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా సీట్లు ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా మనం చూసాం. విజయ్ కుమార్ గారు వారు ముందుకు పెడుతున్నారు. తర్వాత ఆల్ తెలుగు ప్రజా పార్టీ అని భాగ్యరావు గారు, ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ ముందున్న పార్టీ అని వారు చెన్నకేశ్వర్ గారు, నవరంగ్ పార్టీ, ఆ తర్వాత నీతి నిజాయితీ పార్టీ, ఈ విధంగా జాతీయ సమసమాజ పార్టీ ఇవన్నీ కూడా వచ్చి అందరూ కూడా సమాజంలో మార్పు తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. మనందరం కలిస్తే ఎలా ఉంటుందన్న ఉద్దేశంతో ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి ఈ ఎన్నికలకు మేము తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఈ పార్టీల అధ్యక్షులు ఎక్కడెక్కడైతే పోటీ చేస్తుంటారో ఆ ప్రాంతాలను, ఆ నియోజకవర్గాలను ఇతర పార్టీలు అంటే మా యునైటెడ్ ఫ్రంట్లో ఉన్న ఇతర పార్టీలు వాళ్ళ క్యాండిడేట్స్ అక్కడ మేము ఎన్నికల బరిలో దింపము అన్నది ఈ ఎలక్షన్స్కి మేము చూస్తున్నాయి. ఇంకా మిగతా చోట్ల కూడా ఎక్కడైనా ఈ విధంగా అందరం కలిసి చేయగలమా అన్నది కూడా మేము ప్రయత్నిస్తున్నాం. సో ఆ విధంగా ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ఏర్పడడం జరిగింది, దాన్ని ముందుకు వెళుతున్నాం. సో ఇంతకుముందు వారు చెప్పినట్టు 2 కుటుంబాలు 4 పార్టీలు మన రాష్ట్రంలో. సో ఈ విధంగా కుటుంబ పాలన ఏదైతే ఉందో అది చూసుకుంటే ఇది ప్రజాస్వామ్యానికి పెద్ద విఘాతం. అందువల్ల ఈ ప్రజాస్వామ్యంలో దిగజారిపోతున్న ఈ విలువలను కాపాడాల్సిన బాధ్యత పౌరులుగా మనందరి మీద ఉంది. మేము మా అభ్యర్థులందరినీ కూడా 25 లోక్సభ నియోజకవర్గాల్లోనూ 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ నిలబెట్టాం. అధ్యక్షులు ఎక్కడైతే నిలబడతారో ఆ సమయంలో మా వద్ద ఒక అండర్స్టాండింగ్ ఉంది. మిగతా ప్రాంతాల్లో కూడా అందరం కలిసి ఉండడానికి ప్రయత్నం చేస్తాం. సో ఆ విధంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా మిమ్మల్ని కోరుతున్నది ఏంటంటే, ఓటర్లని ముఖ్యంగా ఏపీ యునైటెడ్ ఫ్రంట్ చూడండి. ఏపీ యునైటెడ్ ఫ్రంట్లో మేము అందరం కూడా ఒక నిర్దిష్టమైన భావాలతో వచ్చిన వాళ్ళం. సమాజంలో ఇప్పటి వరకు ఏ సామాజిక వర్గాలకు సీట్లు ఇవ్వలేదు వారందరికీ కూడా మా ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ద్వారా ఉన్న పార్టీల ద్వారా ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే అసెంబ్లీ ఎలా ఉండాలంటే, రాష్ట్రం ఎలా ఉంటే ఆ విధంగా అసెంబ్లీ ఉండాలి. అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అక్కడ రిప్రజెంటేషన్ కావాలి, రేపు మాట్లాడగలగాలి, వాళ్ళ స్థాయి మనం ఆ స్థాయికి తీసుకువెళ్ళగలగాలి. ఆ విధమైన భావాలతో ఉన్న ఏపీ యునైటెడ్ ఫ్రంట్ మా అభ్యర్థులను ప్రకటించబోతున్నాం త్వరలో. కాబట్టి మీరందరూ కూడా ఏపీ యునైటెడ్ ఫ్రంట్లోని భాగస్వామ్య పక్షాలు ఏవైతే ఉన్నాయో వారికి మీరు సహకరించి పెద్ద ఎత్తున మీరు పోలింగ్ బూత్లకు వెళ్ళి మీ అమూల్యమైన ఓటును కనుక ఇవ్వగలిగితే, వేయగలిగితే ఒక మార్పు తీసుకొస్తుంది.
ఇది నేను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో మీ అందరికీ తెలియజేస్తాను. నేను కట్కెల సౌభాగ్యారావు, ఆల్ తెలుగు ప్రజా పార్టీ జాతీయ ఏపీ యునైటెడ్ ఫ్రంట్కి కో కన్వీనర్గా ఉన్నాను. ఈ రోజున మంగళగిరి నియోజకవర్గానికి నవరంగ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి షేక్ జలీల్ గారిని ఏపీ యునైటెడ్ ఫ్రంట్ నుంచి మద్దతు ఇస్తూ వారిని గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ఒక తీర్మానం చేసింది. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. ప్రజాస్వామ్య ప్రమాదంలో ఎందుకు పడింది అనేది వివరించడం జరిగింది. ఏ విధంగా అంటే ఈ రోజున అందరూ అవినీతి పరులనేసేసి ప్రజాస్వామ్యంలో 50 కోట్లు పెడితేనే సీట్ ఇస్తారా? కోట్ల రూపాయలతో వ్యాపారం చేయకూడదు కదా. ప్రజాస్వామ్యంలో ఇంతమందిని గెలిపించి 25 పార్లమెంట్ అభ్యర్థులను గెలిపించుకుంటూ ఇక్కడ ఉన్న అన్ని పార్టీలు కూడా పార్లమెంట్కి వచ్చేటప్పటికి అన్నీ ఒక్కరికే వేస్తున్నాయి, అది బీజేపీ పార్టీకే వేస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఒక్క బీజేపీ పార్టీ ఉందనేసి అందరికీ తేటతనం. వైఎస్ఆర్ పార్టీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ అన్ని పార్టీలు కూడా పార్లమెంట్కి వచ్చేటప్పటికి మేమందరం ఒక్కటే. అలాంటప్పుడు ఇన్ని పార్టీలు ఎందుకు పోటీ చేయాలి? ఈ నాలుగు పార్టీలు కూడా ఒకే విధంగా ఒకే గుర్తు కింద రావచ్చు కదా. సో అందుకని ప్రజాస్వామ్యం అనేది మనలో లేకుండా పోతుంది. సో అందుకని ఒక్క ఛాన్స్ ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ద్వారా నిలబడే వ్యక్తులకి ఇవ్వాలనేసి అభ్యర్థిస్తున్నాం. మా కన్వీనర్ గారు వైజాగ్ నార్త్ నుంచి పోటీ చేస్తున్నారు, పివి లక్ష్మీనారాయణ గారు. నేను బాపట్ల అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్నాను. అదేవిధంగా జలీల్ గారు మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు. కొండేపి నుంచి చెన్నకేశ్వర గారు పోటీ చేస్తున్నారు. సో ఈ విధంగా ఏదైతే 8 పార్టీలు ఉన్నాయో ఏపీ యునైటెడ్ ఫ్రంట్ నుంచి పోటీ చేసి 8 పార్టీల అధ్యక్షులను కూడా గెలిపించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి యునైటెడ్ ఫ్రంట్ సభ్యులందరినీ కూడా గెలిపించాలనేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు. ప్రభుత్వ రిపబ్లిక్ పార్టీ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ని మా జాతీయ అధ్యక్షులు అంబేద్కర్ గారి మానవుడైనటువంటి భీమారావు యశ్వంత్ అంబేద్కర్ గారు ఈ ఏపీ యునైటెడ్ ఫ్రంట్ గురించి మా కన్వీనర్ గారు వివరంగా చెప్పడం జరిగింది. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, సామాన్యుడిని చట్టసభలకు పంపించడమే మా లక్ష్యం. సామాన్యుడు చట్టసభలకు వెళ్ళాలి అంటే ఏపీ యునైటెడ్ ఫ్రంట్ని బలపరచండి. లేదు మాకు దోపిడీదారుడే కావాలి, కోట్లు మాకు కుమ్మరించి 100 కోట్లు దోచుకునేవాడు మాకు కావాలనుకుంటే మీ ఇష్టం కూడా వేసుకోవచ్చు. సామాన్యుడు చట్టసభలకు వెళ్ళాలంటే మనం రోడ్లకి ధర్నాలు చేయబడలేదు, వారవాలు చేయబడలేదు, రాస్తారోపలు చేయబడలేదు, ఊరేగింపులు ఉత్సవాలు చేయబడలేదు, ఎండలో తిరగబడలేదు. చక్కగా పోలింగ్ స్టేషన్ నీడలో ఉంటుంది. పోలింగ్ స్టేషన్ దగ్గరకు వెళ్ళండి, ఏపీ యునైటెడ్ ఫ్రంట్ అభ్యర్థికి ఒక్కసారి ఓటు వేయండి, సామాన్యుడు చట్టసభలు పంపించండి, రాజ్యాంగ ఫలాలు ప్రతి పేదవాడి ఇంటికి అందిస్తాం. ఇది మా నినాదం. సామాన్యుడు చట్టసభలు పంపించడం, రాజ్యాంగ ఫలాలు ప్రతి పేద ఇంటికి చేర్చడం, అదేవిధంగా జనాభా నిష్పత్తి ప్రకారం ప్రతి ఒక్కరికి పరిపాలనలో భాగస్వామ్యం కల్పించడం ఏపీ యొక్క లక్ష్యం ఇంతగా. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఓటర్లందరికీ నేను తెలియజేసేది ఏంటంటే ఏపీ ఫ్రంట్ అభ్యర్థిని ఒక్కసారి చూడండి, ఒక్కసారి గెలిపించండి. మంగళగిరిలో స్పెషల్గా నవరంగ కాంగ్రెస్ పార్టీ జలీల్ గారిని అత్యధిక మేరకు ప్రతి ఒక్కరూ ఓటు వేసి గెలిపించండి. ప్రజాస్వామ్యం ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. అదేవిధంగా సామాన్యుడు పరిపాలనలోకి వెళ్ళి సామాన్యుడు పరిపాలించడం మొదలైతే పేదవాడి జీవితం ఏ విధంగా మారుతుందో ఒక్కసారి మేము అనుభవపూర్వకంగా చూపించడానికి నిర్ణయించుకున్నాం. కాబట్టి మంగళగిరిలో జలీల్ గారిని గెలిపించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 స్థానాల్లో అసెంబ్లీకి, 25 స్థానాల్లో ఎంపీకి పోటీ చేస్తున్నటువంటి యునైటెడ్ అభ్యర్థుల్ని ఒకసారి గెలిపించి సామాన్య సత్తా ఏంటో చూపించవలసిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. జై గారు, జేడి లక్ష్మీనారాయణ గారు మన మంగళగిరి ప్రెస్ క్లబ్కి రావటం శుభపరిణామం. ఈ రాష్ట్రంలో ఎలక్ట్రల్ ఆఫీసర్లు ఉన్న ఓటు హక్కుని కూడా తీసేయడానికి ఒక ప్రభుత్వ అధికారులే పన్నాగాలు పొందుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం రూల్ ఆఫ్ లా ఒకటే ఉండిద్ది. ఎన్నికల్లో పోటీ చేయాలంటే పార్టీ నెంబరు, సీరియల్ నెంబరు 2 ఉంటాయి. ప్రతి పౌరుడు కూడా ఈ దేశంలో పార్లమెంటు సభ్యుడిగా వేరే రాష్ట్రాల్లో పోటీ చేయవచ్చు, స్థానికుడైతే అసెంబ్లీలో పోటీ చేయవచ్చు. కానీ ఇప్పుడున్న ఎలక్ట్రల్ ఆఫీసర్లు వాళ్ళ ఇష్ట ప్రకారం తప్పులు తడకగా మంగళగిరి ఎలక్ట్రల్ ఆఫీసర్ని ముందుగా సస్పెండ్ చేయాలా. ఎందుకంటే
నేను 25 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఉండి వాళ్ళు అధికారికంగా ఇచ్చింది, వాళ్ళు సిగ్నేచర్ పెట్టింది అన్ని తప్పులు తడక, పార్టీ నెంబరు సీరియల్ నెంబర్ వేయకుండా కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్ళకే పార్టీ నెంబర్ సీరియల్ నెంబర్లు ఇస్తా ఉన్నారు. ఇది మా జాతీయ ఫ్రంట్ చైర్మన్ గారు జేడి లక్ష్మీనారాయణకి కూడా చెప్పాము. సారు ఎలక్ట్రల్ ఆఫీసర్ గారితో మాట్లాడుతారు. నేను జాతీయ స్థాయిలో కర్ణాటకలో ఎన్నికలు చూస్తూ ఉంటాం, మహారాష్ట్రలో ఎన్నికలు చూస్తూ ఉంటాం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్లో అనేక రాష్ట్రాల్లో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ, ఢిల్లీలో కూడా మా పార్టీ ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్కి బకెట్ సింబల్ కేటాయించింది. అదేవిధంగా కర్ణాటక, ఢిల్లీ, జమ్మూ అండ్ కాశ్మీర్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు, మిగతా రాష్ట్రాలకు బకెట్ గుర్తు కేటాయించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యునైటెడ్ ఫ్రంట్లో నేను మంగళగిరి అసెంబ్లీ నుంచి, సారు బాపట్ల నుంచి, అదేవిధంగా విశాఖ నార్త్ నుంచి మేము 8 పార్టీలు కూటమిగా ఏర్పడి కేవలం ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్నది కేవలం 2-3 కుటుంబాలు కాదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు రాజ్యాధికారం రావాలా, అందులో కాపులు కూడా మనలో ఐక్యం చేసుకొని మన జాతిని, మన ఐక్యతను మనం అంతా కాపాడుకొని ప్రతి పౌరుణ్ణి, సామాన్య మానవుని అసెంబ్లీకి, సామాన్య మానవుని పార్లమెంట్కి పంపే విధంగా మేము యునైటెడ్ ఫ్రంట్ ద్వారా జేడి లక్ష్మీనారాయణ గారి నాయకత్వంలో మేమంతా కలిసి పనిచేయడానికి మేమంతా ఒక ఎజెండాగా ప్రణాళిక చేసుకున్నాము. కంపెనీ కేసుల్లో ఉన్న వెళ్తూ వేల కోట్లు దోచేస్తా ఉన్నారు. ధనాన్ని పేదల యొక్క ఆసరా చేసుకొని మురుగుడు హనుమంతరావు 2 సార్లు ఎమ్మెల్యే చేశాడు, మంత్రి చేశాడు. ఆయన వల్ల ప్రయోజనం లేదు. ఒక ప్రభుత్వ ఆసుపత్రి అనేదే లేదు, ఒక బస్టాండ్ కట్టించిన దాఖలాలు లేవు. తాగడానికి నియోజకవర్గంలో ఫ్లోరైడ్ సమస్యతో ఇబ్బంది పెడతా ఉన్నారు. పెదవట్లపూడి గ్రామానికి అయితే 5-6 గ్రామాలకి పోయే చెరువు ఊరబాబును కూడా శుభ్రం చేయలేని వ్యక్తులు వీళ్ళు ఎదవలు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారో చెప్పుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డిపై ఉంది. జగన్మోహన్ రెడ్డి యొక్క చెల్లిని కూడా న్యాయం చేయలేడు, తల్లిని తరిమేశాడు. అటువంటి వ్యక్తులకు మీరు ఓట్లు వేస్తారో లేకపోతే సామాన్య మానవులకు ఓట్లు వేస్తారో మీరే నిర్ణయించుకోండి. కేవలం డబ్బు, పేపరు, టీవీ ఛానల్ కేవలం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నాయని ఒక అహం గర్వం. తాడేపల్లి ప్యాలెస్ మేము ఇప్పించాము, ఇక్కడ ఉంటాడులే అని. కానీ ఇప్పిస్తే ఏమైంది? ఎవరికి అనుమతి ఇవ్వడు, ఎమ్మెల్యేలకు అనుమతి ఇవ్వడు, ఎంపీకి అనుమతులు ఇవ్వడు. అటువంటి పార్టీకి ఓటేస్తే ఇక భవిష్యత్తు ఏమైంది? భవిష్యత్తు ఏం లేదు. వేరే దేశాలకి మన ఆంధ్ర రాష్ట్రాన్ని, భారతదేశాన్ని నరేంద్ర మోడీ టాకెట్ పెట్టేసేస్తాడు. ఇప్పటికే 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రజాధనాన్ని దోచేసి ఆదాని, అంబానీ, అనిల్ అంబానీ కొరకు పోటీ చేస్తున్న, మద్దతు ఇస్తున్న మరి నరేంద్ర మోడీ కావాలో ప్రత్యేక హోదాని ఇస్తానని, అమరావతి ఒకటే రాజధాని ఉండిద్దని చెప్పవలికి 3 ప్రాంతాల వల్ల విద్వేషాలు సృష్టించు కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రత్యేక రాయలసీమ కావాలంటారు కొంతమంది. మాకు విద్వేషాలు సృష్టిస్తున్న వ్యక్తి కావాలో, సామాన్య ఒక ఐపీఎస్ అధికారిగా ఈ సమాజానికి సేవ చేయాలని, కాలాన్ని, ధనాన్ని, భార్య పిల్లలని అందరినీ కూడా వదిలిపెట్టి సమాజం కోసం చేస్తున్న జేడి లక్ష్మీనారాయణ లాంటి వ్యక్తులు కావాలో మీరు అర్థం చేసుకొని ఐక్యంగా ఉండి మనంతా గెలుపు చేసే విధంగా కార్యాచరణ చేస్తారని చేతులు జోడించి నమస్కరించి ప్రాధేయపడి ఓటుని అడుగుతున్న. జై హింద్. బోలో స్వతంత్ర భారత్ కి, బోలో స్వతంత్ర భారత్ కి. మన ప్రాథమిక హక్కు. మన ఎన్నికల గుర్తు బకెట్ 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 బకెట్. ఎన్నికల గుర్తుపై తమ ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించ ప్రార్థన. జై నవరంగ్ కాంగ్రెస్ పార్టీ, జై జై నవరంగ్ కాంగ్రెస్ పార్టీ. ప్రజాయుద్ధ సంరంభం
మండలం పెదవడ్లపూడి గ్రామానికి చెందిన షేక్ జలీల్ నవరంగ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి మనమే పాలకులుగా మారుదాం. ఓటు మన ప్రాథమిక హక్కు. మన ఎన్నికల గుర్తు బకెట్ బకెట్. ఎన్నికలలో మంగళగిరి వెళ్ళిపోండి మీరు